చిన్నపల్లి గ్రామ పంచాయతీ నుండి బాలన ఈశ్వర్ రెడ్డి గారు నామినేషన్ వేశారు. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబడతా ఉన్నారు. ఇద్దరు ప్రచారంలో భాగంగా బొప్పారం గ్రామ పంచాయతీ బొప్పారంలోకి వచ్చారు. బొప్పారంలో ఏ కార్యక్రమం రైట్. ఇప్పుడు ప్రధానంగా మనతోని సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా చిన్నపల్లి గ్రామ పంచాయతీకి మీరు కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు. నా గ్రామ పంచాయతీ చిన్నపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగా హీనంగా ఉంది. ఆ విషయం పట్ల రోడ్లు సరిగా లేవు. రోడ్ల విషయంలో ఆడ ఒక మోరి పడేది ఉంది. రైతు వేదిక బాగాలేదు. ఈ అన్నిటి పరంగా ముందుకు తీసుకుపోదామని నిర్ణయం తీసుకున్నా. యువత గురించి ఇవన్నీ కోతుల సమస్య మెయిన్. ఇప్పుడు కోతుల సమస్య ఉన్నది ఇక్కడ. అందరు ఇంటికొక్కరు కావాలి ఆ కోతుల గురించి ఉండాల్సి వస్తుంది. గెలిచినాక నెల రోజులకే కోతులను పట్టించే ఏర్పాటు చేసుకుంటున్నా. ఇట్లా ఈ సమస్యలన్నీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, యువతకున్న సమస్య కానీ అన్నిటి ముందట నిర్ణయం తీసుకొని ముందుకెళ్దామని నేను అనుకుంటున్నా. ప్రధానంగా ఇప్పుడు మీకు ఏ గుర్తు వచ్చింది? ఏ గుర్తు మీద పోటీ చేయాలనుకుంటున్నారు? నాకు ఫుట్బాల్ గుర్తొచ్చింది. నాకు ఫుట్బాల్ గుర్తొచ్చింది 4వ నెంబరు. ఆ గుర్తు మీద అందరూ ఓటేసి అధిక సంఖ్యలో మెజార్టీతో నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి. ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ విషయం చూసుకున్నట్టయితే ఇప్పుడు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? యువత పట్ల కాకుండా, రోడ్ల విషయం కాకుండా, అదే విధంగా మీరు సర్పంచ్ అభ్యర్థి అయిన తర్వాత మొదటి సంతకం ఏ అభివృద్ధి కార్యక్రమం మీద పెట్టాలనుకుంటున్నారు? మొదటగా డ్రైనేజీ, రోడ్లు, యువత నాకు మెయిన్ ఇంపార్టెంట్. వాటి మీద నిర్ణయం తీసుకొని మొదటి సంతకం పెడదాం అనుకుంటున్నా. అధిక సంఖ్యలో గెలవాలి. కోతుల సమస్య మెయిన్గా ఉన్నది అన్నిటికన్నా ఇక్కడ ఈ బొప్పారం విలేజ్ లో. అంటే అన్నిట్లో కాదు, ఈ బొప్పారం విలేజ్ లో కోతుల సమస్య బాగుంది. ఇంద్రమ్మ ఇండ్లు అర్హులైన వారికి అందరికీ నేను దగ్గరుండి ఇప్పించే బాధ్యత నాది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఓటర్ల విషయం ఎలా ఉంది అంటే, ఇప్పుడు ప్రత్యర్థి డబ్బుల విషయం ఏదైనా కానీ ఓటు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ ఏ కార్యాచరణతో ముందుకు వస్తా ఉన్నారు? నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, 25 సంవత్సరాల నుండి ప్రజాసేవల ప్రజలల్లా నేను వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నా. ఈ గ్రామ పంచాయతీ అందరికి, పక్క గ్రామ పంచాయతీ కూడా కాదు, సరే ఓకే, ఈ గ్రామ పంచాయతీ వరకు 25 సంవత్సరాల నుండి వాళ్లకు రాత్రి అంటే రాత్రి, పగలంటే పగలు వైద్యపరంగా వాళ్ళకు సేవలు చేసుకుంటా. నేను ఏ రాత్రి 12 గంటలకు అయినా కానీ వాళ్ళకు అందుబాటులో ఉన్నా. నేను ఎక్కడికన్నా పోయినా రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేసినా కానీ అక్కడ నేను నా ఎంబడున్న వాళ్ళందరినీ వదిలిపెట్టి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర అటెండ్ అయ్యి వీళ్ళ సమస్యలు తీర్చుకున్నా. అది ఆ అభిమానం వాళ్ళకు చాలు. వాళ్ళకు ఉన్నదా లేదా మీరు తెలుసుకోండి. రైట్. ప్రధానంగా ఇప్పుడు బాలన ఈశ్వర్ రెడ్డి గారికి బాల్ గుర్తు వచ్చింది. బాల్ గుర్తు మీద ఓటు వేసి ప్రధానంగా మీరు చూడొచ్చు, ఇక్కడ 4వ నెంబరు బాల్ గుర్తు. అందరూ గుర్తుంచుకోవాలి. ఈ 4వ నెంబర్ బాల్ గుర్తు మీద మీరు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈశ్వర్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రజానికం ఉన్నది, ప్రజలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏమైనా మాట్లాడుతున్నారా? అన్న చెప్పండి అన్న, ఎట్లున్నది ఈశ్వర్ రెడ్డి గారి ప్రచారం, ఎట్లున్నది? తెలిసే ఉద్దేశంలో ఉన్నాడా? చెప్పు. నేను ఎక్స్ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకో విలేజ్ అభ్యర్థి కూడా ఉన్నారు. చెప్పండి అన్న, ఏ విధంగా ఉండబోతుంది ఈశ్వర్ రెడ్డి గారు? ఇద్దరు ముగ్గురు ఆర్ఎంపీలకు నేను కాల్ చేసిన,
వాళ్ళు రెస్పాండ్ కావాలి. అరే ఎట్లా నా కూతురు పరిస్థితి ఏందని నేను పోయినా. సార్ ఒకసారి కాల్ చేయగానే సీను తెలుగుతో మెలుకొని ఉన్నా అని చెప్పిండు. అంత గొప్ప వ్యక్తి ఓట్లు అయిపోతుంది ప్రజలు ఎట్లా ఉంటుంది చెప్పు. ఎవరో ఎట్లా చెప్తారు అన్యాయంగా, అవన్నీ దృష్టికి రావు. ఏంటంటే వాళ్ళు ఎట్లా అంటే డబ్బులో గిబ్బులో కుమ్మ పెట్టి ఓట్లను కొంటారని ఉంది. కానీ మేము ప్రజలకు సేవ చేస్తాడు, మేము న్యాయంగా తిరుగుతాం. మాకెందుకు ఎన్నో డబ్బులు ఇచ్చిందని ఆరోపణ కూడా మా మీద ఉంది. కానీ మాకు ఒక్క రూపాయి ఇయ్యలే. ఇప్పుడే సార్ని కూడా అడుగుర్రి. ప్రజలకు సేవ చేస్తాడు. యూత్ కూడా ఫుట్బాల్, క్రికెట్ కిట్ అట్లాంటి కొనిస్తా అని మాట కూడా ఇచ్చిండు. ఇట్లాంటి యూత్ కు ఎంకరేజ్మెంట్ చేస్తాడు. ఆ యూత్ ని పట్టుకొని తిరుగుతాడు. కాబట్టి మా సార్ని గెలిపించుకున్నాడు జగదీశ్వర్ రెడ్డిని. ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు 4వ నెంబర్ గుర్తు అందరూ గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు దీని మీద ఆలోచించాలి. ప్రజలు కూడా ఉన్నారు. నిజానికి తెలియనిది ఏమనగా బాల ఈశ్వర్ రెడ్డి గారు మాకు ప్రతి దాంట్లో మాకు సాయం చేస్తున్నాడు. గత 20-25 సంవత్సరాల కన్నా నుండి మాకు సేవ చేస్తున్నాడు. అన్న అంటూ నేను ఉన్నా అంటూ 20-25 సంవత్సరాల కన్నా నేను సర్వీస్ మా ఇంట్లో ఉంది. మాకు చాలా అది చేసి మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బాల్ గుర్తు కొట్టేసి మేము ప్రజాముఖాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఈ మీడియా ముఖంగా చెప్తున్నారా, రేపు ఇంకోటి వచ్చి 3000 ఓటుకి ఇస్తామంటే ఎవరు చెప్పినా మేము వినేది లేదు. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మేము ప్రజాముఖంగా అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాం. రైట్, ఇది భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మాకు అందుబాటులో ఉంటాడు, ప్రతి వేళలా బ్యాక్ బోన్ గా ఉంటాడు. ఇతను గెలిపించుకుంటే భవిష్యత్తులో మాకు మంచి అభివృద్ధి జరుగుతుంది. అదే విధంగా మాకు వైద్య కనబడతా ఉన్నా చూడండి ఇంతమంది జనాలు. ఈ కేవలం అభిమానం కోసం వచ్చిన జనాలే, డబ్బిస్తే వచ్చిన జనాలు మాత్రం కాదు. మొత్తానికి ఈ గెలుపు గుర్రాలుగా ముందు పోతున్నారు. తప్పకుండా గెలిచే ఛాన్స్ కనబడతా ఉన్నది. చూస్తున్నా చూసుకోండి.